హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీషో నుండి జస్ట్ కొన్ని రెండు జ్యువెలరీ ఐటమ్స్ తెప్పించాను, అలాగే వర్క్ బ్లౌజ్ తెప్పించానండి. నిజంగానే చాలా బాగున్నాయి సెట్స్ వచ్చేసి. సో రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయండి మనకు జ్యువెలరీ కానీ అలాగే వర్క్ బ్లౌజ్ కానీ. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూపిస్తాను. ఫస్ట్ జ్యువెలరీ ఓపెన్ చేద్దాం ఎలా ఉందనేది. ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసేసాను. చాలా బాగుందండి సెట్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి చోకర్ అంటాం కదా, సో చోకర్ సెట్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి గార్డ్స్ వచ్చేసి బాగా ట్రెండ్ లో ఉన్నారండి. ప్రతి జ్యువెలరీలోనూ ఏదో ఒక గార్డ్ కనపడుతూనే ఉన్నారు మనకి. ఇంతకు ముందు అయితే జస్ట్ మనకి ఒక లక్ష్మీదేవి మాత్రమే కనపడతా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అలాగే వినాయకుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ప్రతి ఒక్కరు వస్తున్నారు అనమాట. అంటే బాగా ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు వచ్చేసి కృష్ణుడు కనపడుతున్నారు అలా. సో ఇప్పుడు నేను వచ్చేసింది ఇది వచ్చేసి చోకర్ సెట్ అండి. చోకర్ లో మొత్తం ఓవరాల్ గా ఇవంతా ఏడీ స్టోన్స్ అనమాట. సో దీనికి కింద వచ్చేసి చిన్న డిజైన్ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది అనమాట. అంటే మనకి ఒక లీవ్స్ వస్తాయి కదా, లీవ్స్ లాగా డిజైన్ వస్తుంది. అలాగే ఓవరాల్ గా మిడిల్ పార్ట్ అంతా ఇలా ఏడీ స్టోన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ లో ఉన్నారని చెప్పాను కదా. సో లక్ష్మీదేవిని తీసేసి ఈ చోకర్ సెట్ లో వచ్చేసి మనకి హనుమాన్ కనపడతారండి, ఆంజనేయ స్వామి. చూడండి గద పట్టుకున్నారు కదా, ఏడీ స్టోన్స్ వస్తాయి చూడండి. ఇలా ఐ షేప్ లో ఏడీ స్టోన్స్ వస్తుంది. సేమ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి టూ సైడ్స్ డిజైన్ సేమ్ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ అంటే సెంటర్ పార్ట్ మాత్రమే ఇలా హనుమాన్ ఉంటారు. ఓవరాల్ డిజైన్ చోకర్ సెట్ అంతా ఇలా వస్తుందండి. మొత్తం ఏడీ సెట్, ఇవంతా ఏడీ స్టోన్స్ అనమాట. ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు చూడండి. సో కింద వచ్చేసి ఇలా పర్ల్స్ వస్తాయి. అలాగే కింద లీవ్స్ లో వచ్చేసి లీవ్స్ లో మొత్తం ఫిల్ అయి ఉంటాయి అనమాట. ఇలా ఏడీ స్టోన్స్ లీవ్ డిజైన్ వచ్చి ఇలా ఫిల్ అయి ఉంటాయి చూడండి. సో బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. చోకర్ సెట్ నిజంగానే చాలా బాగుందండి. వీటికి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో దీనికి వచ్చేసి బుట్టలు వచ్చాయన్నమాట. బుట్టలకి సేమ్ అలానే మనకి పైన వచ్చేసి హనుమాన్ వస్తాడు, కింద వచ్చేసి బుట్ట వస్తుంది. సో అలాగే దీనికి సెంటర్ పార్ట్ లో వచ్చేసి పర్ల్స్ వస్తాయి చూడండి. మిడిల్ పార్ట్ లో వచ్చేసి ఇక్కడ లోపల వచ్చేసి పర్ల్స్ వస్తాయి. మనకి సౌండ్ కూడా వస్తుంది బుట్ట జుంకా అనేసి. సో చూడండి. సో ఇలా స్లింగ్ అయినప్పుడు మనకి కొంచెం సౌండ్ వస్తుంది అనమాట. గంట సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది బెల్ సౌండ్ అనేది. సో ఓవరాల్ గా పై పార్ట్ వచ్చేసి ఇలా హనుమాన్ వచ్చి ఉంటాడండి. కింద మొత్తం ఇలా బుట్ట వచ్చేసింది చూడండి, స్టోన్స్ తో ఏడీ స్టోన్స్ తో. మీకు పింక్ కింద డౌన్ సైడ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ స్టోన్స్ వస్తాయి అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ అండి. ఇలా ఏ బుట్ట మీరు ప్రతి సెట్ లోనూ చూడండి, బుట్ట కానీ వచ్చిందంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసి స్టోన్స్ వస్తాయి అనమాట. సో ఫ్రంట్ పార్ట్ మొత్తం డిజైన్, సో ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ అంతా జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇలా స్టోన్ వైజ్ వస్తుంది. సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుందండి. సో ఇలా థ్రెడ్ వచ్చేస్తుంది. ఈ సెట్ అయితే నిజంగానే చాలా బాగుందండి. సో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అలాగే పక్కన రెఫరల్ పిక్ ఇస్తాను యాజ్ యువర్ విష్. కానీ మనకి బడ్జెట్ రేంజ్ లో వస్తుంది అనమాట. సో ఇది ఇంకో సెట్ అండి. ఈ సెట్ నిజంగానే చాలా బాగుంది. ఇది వచ్చేసి విక్టోరియన్ పాలిష్ అండి, మంగళసూత్ర అంటాం కదా. సో బ్లాక్ బీడ్స్ లో వచ్చేసి ఇలా విక్టోరియన్ పాలిష్ అనేది నిజంగానే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను పెట్టిన ప్రోడక్ట్ వేరే, నాకు ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ రావాలి, స్టోన్ వచ్చేసి పింక్ కలర్ స్టోన్ వచ్చి చూపిస్తుంది. కానీ నాకు వచ్చేసి ఇక్కడ నావీ బ్లూ వచ్చింది. అలాగే కింద బీడ్స్ అంటాం కదా, సో బీడ్ కలర్ అంటాం కదా, సో అలాంటి కలర్ లో లైట్ కలర్ వచ్చాయి నాకు. సో ఓవరాల్ పెండెంట్ అంతా ఇలా వస్తుందండి. మొత్తం ఇక్కడ వచ్చేసి పికాక్ సెట్ వస్తుంది చూడండి. సో ఇక్కడ వచ్చేసి పికాక్ వస్తుంది, కింద అంతా ఏడీ సెట్లు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇది వచ్చేసి విక్టోరియన్ పాలిష్ అని చెప్పాను కదా, ఆ సెట్టే అండి. నిజంగానే చాలా బాగుంది. కాకపోతే ఇయర్ రింగ్స్ వచ్చింటే ఇంకా చాలా బాగుండేది అనమాట. సో పెండెంట్ అంతా లాకెట్ ఇలా వస్తుంది. బీడ్స్ కి వచ్చేసి ఇక్కడ మిడిల్ పార్ట్ వచ్చేసి 2 పర్ల్స్ వచ్చాయన్నమాట బిగ్ సైజ్ లో. ఇలా 2 పర్ల్స్ వస్తాయి బిగ్ సైజ్ లో. మొత్తం 3 లేయర్స్ వైజ్ లా బ్లాక్ బీడ్స్ వస్తాయి చూడండి. సో ఇలా 3 లేయర్స్ లో బ్లాక్ బీడ్స్ వస్తాయి. సో ఇది కూడా చాలా బాగుందండి సెట్ వచ్చేసి. ఇయర్ రింగ్స్ వచ్చింటే ఇంకా బాగుండు. కాకపోతే మన బడ్జెట్ కి ఇది అరౌండ్ ఒక 450 అలా పడింది అనమాట. సో దానికి తగ్గట్టుగా మనకి జస్ట్ బ్లాక్ బీడ్స్ మాత్రమే ఇచ్చాడు. ఇలా చైన్ వచ్చేసి, సో బ్యాక్ హుక్ వచ్చేసి ఇలా వస్తుందండి.
సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ వస్తుంది, మనం కావాలంటే ఇలా అయినా వేసుకోవచ్చు, లేదు మనకి ఇలా అవసరం లేదు బ్లాక్ బీడ్స్ చైన్ అనేది, సో దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది కావాలనుకుంటే జస్ట్ ఇలా ప్లెయిన్ గా వేసుకోవచ్చు, మనకి నచ్చితే దీనికి ఇంకొక అదర్ పెండెంట్ ఏదైనా వేసుకోవచ్చు అండి. సో చూడండి రిమూవ్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది. ఈ పెండెంట్ ని మనకి వేరే బ్లాక్ బీడ్స్, మనకి ఈ కలర్ బ్లాక్ బీడ్స్ అయినా తెచ్చుకోవచ్చు, లేదా నావీ బ్లూ ఉంటుంది కదా, సో అలాంటి బ్లాక్ బీడ్స్ చైన్ అయినా తెచ్చుకొని దీనికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకుని. చాలా బాగుంది ఈ సెట్. ఇది ఒక అరౌండ్ ఒక 450 అలా వచ్చేస్తుందండి, రీజనబుల్ ప్రైజెస్ లో మన బడ్జెట్ లో వచ్చేస్తుంది అనమాట. అలాగే మీకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూపిస్తాను. ఇది వచ్చేసి నిజంగా చాలా బాగుందండి, ఇప్పటి వరకు మీషోలో నేను కూడా చూడలేదు ఇంత మంచి క్వాలిటీ వర్క్ బ్లౌజెస్ లో, అది కూడా ఫినిషింగ్ అయితే నిజంగానే సూపర్, చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్ గా ఉందన్నమాట. సో అలాగే మీకు వచ్చేసి ఇప్పటి వరకు మనము మీషోలో వర్క్ బ్లౌజెస్ అంటే జస్ట్ నార్మల్ గా ఏం చూసింటాము, స్టోన్స్ చూసింటాము, స్టోన్ వర్క్, బ్లాక్ బీడ్, షుగర్ బీడ్స్ అలా మాత్రమే చూసాం. కానీ ఫస్ట్ టైం మీషోలో జర్దోజీతో వర్క్ బ్లౌజ్ అనేది నిజంగానే చాలా బాగుందండి. సో చూడండి సింపుల్ గా ఉన్నా కూడా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఫినిషింగ్ అయితే నిజంగానే చాలా బాగుందండి. సో చూడండి మొత్తం ఇక్కడంతా సిల్వర్ జర్దోజీ వచ్చేసింది, ఫ్లవర్ లో ఇక్కడంతా సిల్వర్ కలర్ జర్దోజీ వచ్చేసింది. అలాగే లీవ్స్ లో వచ్చేసి లోడింగ్ లో వచ్చేసి మొత్తం ఇలా గోల్డ్ కలర్ లో లోడ్ చేసేసారనమాట జర్దోజీ అనేది. సో దీనికి వచ్చేసి ఇక్కడ మెరూన్ థ్రెడ్ ఇచ్చారు. సో ఒక ఫ్లవర్ లాగా డిజైన్ వచ్చేసింది చూడండి. సో చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి బీడ్స్ వచ్చాయి, కట్ బీడ్స్ అనేసి కొంచెం లాంగ్ కట్ బీడ్స్ వచ్చాయి. సో అలాగే చమ్కీ సీక్వెన్స్ వర్క్ అంటాం కదా, చమ్కీస్ టైప్ లో అలా వచ్చింది. సింపుల్ వర్క్ అండి, అరౌండ్ ఒక 800 లోనే వస్తుంది క్లాత్ విత్ మనకి వర్క్ అనేది. ఇదే వర్క్ మనం బయట వేయించుకోవాలనుకున్న అరౌండ్ ఒక 15 or 2000 కన్ఫామ్ గా అడుగుతారు అనమాట. సో చూడండి చాలా బాగుంది కదా. నేను ఈ బ్లౌజ్ పర్చేస్ చేసిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు చూపించాలా అనుకుంటున్నాను, చాలా బాగుందండి నిజంగానే. కాకపోతే దీంతో డిఫాల్ట్ ఏంటంటే నేను ఆర్డర్ పెడతానే ఈ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనేది మాత్రం స్టాక్ లో లేదండి. మీకు వీటిలో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి, పింక్, మెరూన్ అలాగే బ్లూ కలర్ లో ఉందన్నమాట. సో ఏది కావాలనుకుంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. సో చూడండి బ్యాక్ నెక్ అంతా ఇలా వస్తుంది ఓవరాల్ గా. ఇక్కడ ఫిల్ చేసింది ఏంటంటే కట్ బీట్స్ తో ఫిల్ చేశారనమాట. డిజైన్ ఒక ఇలా డిజైన్ వచ్చింది కదా షేప్ అనేసి, సో వీటిలో వచ్చేసి కట్ బీట్స్ లోడింగ్ చేసేసారనమాట. ఒకటి గోల్డ్ కలర్ వస్తుంది, అలాగే ఇంకొకటి సిల్వర్ కలర్ లో వస్తుంది చూడండి. మొత్తం ఇక్కడ వచ్చేసి షుగర్ బీట్స్ ఇచ్చారు, 2 సైడ్స్ వచ్చేసి జస్ట్ కట్ బీట్స్ లో సిల్వర్ కలర్ కట్ బీట్స్ ఇచ్చారు. ఓవరాల్ నెక్ పార్ట్ అంతా ఇలా వస్తుంది. మీకు లీవ్స్ లో డిజైన్ వచ్చింది కదా, జస్ట్ కింద సెంటర్ పార్ట్ లో వచ్చేసి ఇలా లీవ్స్ మాత్రమే డిజైన్ వచ్చిందండి జర్దోసి వచ్చేసి. సో బ్యాక్ నెక్ అంతా మొత్తం ఇలా వస్తుంది. ఓవరాల్ గా నిజంగానే చాలా బాగుందండి. సో ఇది ఫ్రంట్ పార్ట్. చూసారా ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనకి ఇలా రౌండ్ లేకుండా షేప్ ఇలా కట్ చేసి ఇచ్చారు చూడండి. సో షేప్ అనేది కొంచెం డిఫరెన్స్ గా వచ్చింది చూడండి. నెక్ పార్ట్ కూడా ఫ్రంట్ నెక్ పార్ట్ ఇది నిజంగానే చాలా బాగుందండి. దీన్ని అయితే 100% కాదు 1000% రికమెండ్ చేస్తాను. డెఫినెట్ గా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోండి. జస్ట్ 3 కలర్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. నిన్న చూసాను నేను 4 కలర్స్ ఉన్నాయి, కానీ ఈ రోజు వచ్చేసి 3 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి, ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. చాలా బాగుంది, మనకి ఈ బడ్జెట్ లో ఇలాంటి బ్లౌజ్ పీస్ అనేది చాలా బాగుంది. సో క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో చూడండి మీకు వీడియోలో చూడగానే ఎంత క్లారిటీగా ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గా ఉందంటే అంత నీట్ గా ఉంది. సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ఈ రోజు చూపించిన ప్రతి సెట్ నిజంగానే చాలా బాగున్నాయండి. సో చూడండి ఇప్పుడు శ్రావణ మాసానికి బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు, అంత బాగున్నాయి. చోకర్ సెట్ గానీ అలాగే బ్లాక్ బీడ్స్ గానీ దీనికి కావాలనుకుంటే రిమూవ్ చేసుకొని మనం వేరే దాంతో కూడా పేరప్ చేసుకోవచ్చు, మన ఇష్టము. సో ఈ రోజు వీడియో ఇది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.